నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఒక మనిషిని నడు రోడ్డు మీద కాలు చెయ్యి నరికేసి చంపేస్తే ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట? ఒక వ్యక్తిని నలుగురు కలిసి పట్టపగలు దాడి చేసి కొట్టి చంపేస్తే చట్టం పనిచేస్తున్నట్ట, వేడుక చూస్తున్నట్ట? ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత వరుసగా హత్యలు జరుగుతుంటే అవి రాజకీయాలతో ముడిపడి ఉంటే కక్ష సాధింపులు కాక ఇంకేమనుకోవాలి? ప్రతిపక్షానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఇంటి మీద, ఒక ఎంపీ ఇంటి మీద దాడి, రాళ్ల దాడి చేసి బయటకొస్తే చంపుతామని బెదిరిస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ పనిచేస్తున్నట్ట, కావాలనే మౌనం పాటిస్తున్నట్ట? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు అతీతంగా ప్రజల్లో వినిపిస్తున్నాయి. పార్టీలు ఏవైనా, ప్రభుత్వం ఎవరిదైనా. ఏపీలో గత నెల రోజులుగా జరుగుతున్న దాడులు, హత్యలు సగటు మనిషిని కలచివేస్తున్నాయి. రాజకీయాలు మరీ ఇంత కక్షపూరితంగా మారిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవాళ్లు కనీసం స్పందించకపోవటం, పైగా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఇప్పటికీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో దాడులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వం అండ చూసుకునే చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. తాజాగా వినుకొండ ఘటన, పొంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేసేలా భయానకమైన రాజకీయ వాతావరణానికి సాక్ష్యంగా నిలిచాయి. గత ప్రభుత్వానికి సంబంధించిన అక్రమ కట్టడాలు కూల్చేస్తేనో, నచ్చని రంగులు మారిస్తేనో, పథకాలు ఆపేస్తేనో, చట్టాలు జీవోలు రద్దు చేస్తేనో, అధికారులను మారిస్తేనో సరే, అవన్నీ కొత్త ప్రభుత్వం వచ్చింది రాజకీయ పరంగా తమ ముద్ర వేయటానికి నిర్ణయాలు చేస్తుంది అని ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ మనుషులపై అమానుషంగా దాడులు చేస్తే, ఊరు వదిలి పారిపోయేలా బెదిరింపులు చేస్తే, నడి రోడ్డు మీద హత్యలు జరిగితే మాత్రం ప్రజలు రాజకీయంగా తీసుకోరు. అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కక్ష తీర్చుకుంటున్నారు అని సరిపెట్టుకోరు. అలాంటి చర్యల్ని అసలు ఏ సమాజము అంగీకరించదు. అలా చేయడమే రాజకీయమని ఎవరైనా నమ్మితే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు మార్చారో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఆవేశంగా మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్న తమపై అధికార పక్షం నాయకులు చేసిన దౌర్జన్యాలపై కోపం కట్టలు తెంచుకొని సవాళ్లు విసురుతారు. తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం అని వార్నింగ్లు కూడా ఇస్తారు. దాని అర్థం చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని మనుషుల్ని చంపేసేలా కార్యకర్తల్ని ప్రోత్సహిస్తామని కాదు కదా. అదే నిజమైతే అధికారం అనేది కేవలం రాజకీయ కక్షలు సాధించడానికేనా? ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దని, అంతే తప్ప పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఉన్న కక్షల్ని సాధించుకోమని కాదు కదా. రాష్ట్రంలో సాక్షాత్తు మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా రెడ్ బుక్ అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడం తమ పార్టీ కార్యకర్తల్ని కక్షలు తీర్చుకోమని ప్రేరేపించినట్టుగా ఉందని, వెనకాల ప్రభుత్వం చూసుకుంటుంది అని భరోసా ఇస్తున్నట్టు ఉందని అనేక విమర్శలు వస్తున్నాయి. మరోపక్క రోజు ఏదో ఒక మూల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జరుగుతున్న దాడులు, హత్యలను ఆపాలి అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. అయినా సరే ఈ ఘటనలపై ప్రభుత్వంలో ఉన్నవారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం చూస్తే కావాలని ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారన్న అనుమానం ప్రజల్లో కలగక మానదు. అధికారం శాశ్వతం కాదు అనేది జగమెరిగిన సత్యం. పైగా ఇప్పుడు పాలిస్తున్న చంద్రబాబుకి ఇది 4వ ముఖ్యమంత్రి పదవి. రాష్ట్రం అప్పుల పాలైందని, అధోగతికి వెళ్లిపోయిందని, శ్రీలంక అయిపోయిందని, అవినీతి పెరిగిపోయిందని, సంపద సృష్టించాలని, అభివృద్ధి జరగాలి అని, అది తన వల్ల మాత్రమే అవుతుందని చెబితే ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఆడపిల్లల రక్షణకు, శాంతి భద్రతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, వైసీపీ గూండాల అరాచకాల్ని అరికడతామని పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ చెబితే ప్రజలు ఓట్లేసి గెలిపించారు. బీజేపీతో కలిసి 6 గ్యారంటీల హామీలిస్తే ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అత్యధిక మెజారిటీతో కూటమిని అధికార పీఠంపై కూర్చోబెట్టారు. ఇంత గొప్పగా గెలిచిన తర్వాత చేయాల్సిందేంటి? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దటం, తప్పు చేసిన వాళ్లను చట్టం ముందు నిలబెట్టడం, సంపద సృష్టించటం. అంతేకాని రెడ్ బుక్ హోర్డింగులు పెట్టి ఓడిపోయిన పార్టీ వాళ్లను బెదిరించి భయభ్రాంతులకు గురి చేయటం, కళ్ల ముందు దాడులు, హత్యలు వరుసగా జరుగుతున్నా స్పందించకుండా దేనికైనా టైం రావాలని తప్పించుకోవటం ప్రజలు హర్షించరు. అధికారంలోకి వచ్చాక నెరవేర్చాల్సింది ఇచ్చిన హామీలను తప్ప పెంచుకున్న కక్షల్ని కాదు అనేది
ఇకనైనా గ్రహించకపోతే ప్రజలు తమ ఎన్నికపై తామే ఆందోళన చెందే పరిస్థితి దాపురిస్తుంది. ఏపీలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రజలు తమకు అధికారం ఎందుకు ఇచ్చారు, గత ప్రభుత్వాన్ని ఎందుకు మార్చారు అనే కనీస సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం తర్వాత సంగతి. ముందు శాంతి భద్రతల్ని గాడిలో పెట్టాలి. తమ పార్టీ కార్యకర్తలను, దిగువ శ్రేణి నాయకుల్ని గమనించుకుంటూ వారిపై నిఘా పెట్టమని పోలీసులను ఆదేశించాలి. సంపద సృష్టించటం తర్వాత, ముందు శాంతిని సృష్టించేలా చర్యలు చేపట్టాలి. రెచ్చగొట్టే మాటలు, రెడ్ బుక్ నినాదాలు ఇక కట్టి పెట్టాలి. అధికారంలోకి వచ్చాం, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేవలం టీడీపీ ఓట్లు పడటం వల్ల కాదు, రాష్ట్రంలో మెజారిటీకి మించి ప్రజలు కోరుకుని ఓట్లేయటం వల్లే ఇంత గొప్ప మెజారిటీ వచ్చిందన్న విషయాన్ని గ్రహించాలి. కక్ష సాధింపు చర్యలు ఆగిపోయాయన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడానికి తక్షణ చర్యలు చేపట్టాలి. అందుకు అనుగుణంగా నాయకుల బిహేవియర్ మార్చుకోవాలి. ఇక కూటమిలో ఉండి ఎన్నికల ముందు నిత్యం వైసీపీ హత్యా రాజకీయాలు, దాడులు, గూండాగిరి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ నెల రోజులుగా జరుగుతున్న దాడులు, హత్యల గురించి నోరు విప్పాలి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన బాధ్యత వహించాలి. నెంబర్ ప్లేట్ లేకుండా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పెట్టుకోవద్దని, చట్టాన్ని అతిక్రమించవద్దని జన సైన్యానికి చెప్పిన ఆయన హత్యా రాజకీయాలపై కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రితో ఈ విషయమై మాట్లాడి రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. కూటమిలో భాగమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రానికి మేలు జరగాలి అంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని చెప్పిన బీజేపీ ఇప్పుడు అదే బాబు పాలనలో జరుగుతున్న దాడులు, నేరాలపై దృష్టి పెట్టాలి. నాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తే ఈ పాపాన్ని తలో కాస్త పంచటంలో ప్రజలు ఏ మాత్రం సందేహించరు అనేది నిజం. అతి ఏదైనా అనర్థానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది. ఇకనైనా ఈ కక్షలకు, కార్పణ్యాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచిది. లేదంటే ప్రజలు ఎప్పటికీ చెరుగుపోని ఒక తీర్పు తమ బుక్లో రాసి పెట్టుకుంటారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.